హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేవీబీస్కి సంబంధించి గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలకి భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 1200కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి కంపల్సరీగా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. స్టార్టింగ్లోనే మీకు మంచి సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ జాబ్ పోస్టింగ్స్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది. ఏపీ, తెలంగాణ మీరు ఏ జిల్లా వాళ్ళైనా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి ఎగ్జామినేషన్ కూడా లేకుండానే డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసే జాబ్స్ అయితే ఇస్తున్నారు. చాలా మంచి అవకాశం. ఎవరైతే బ్యాంకుల్లో జాబ్స్ కోసం చూస్తున్నారో తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. ఇదే వీడియోలో మీకు ఎలా అప్లై చేయాలో కూడా ఆ ప్రాసెస్ అనేది చూపిస్తాను. కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే కరూర్ వైశ్య బ్యాంక్ కేవీబీస్కి సంబంధించి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి ఒక బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి టోటల్గా వేకెన్సీస్ వచ్చేసి 1200కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఫ్రెషర్స్కి వేకెన్సీస్ ఉన్నాయి. ఈవెన్ మీరు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా సపరేట్గా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 50 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో పోస్టులను బట్టి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. బ్రాంచెస్ సేల్స్ అండ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఇక్కడ మీరు అప్లై పైన క్లిక్ చేసినట్లయితే ఈ పోస్ట్కి సంబంధించి దాదాపుగా మనకి 200 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. ఆ విధంగా మనకి ఇక్కడ మీరు వేకెన్సీస్ చూస్తే చాలా రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఫ్రెషర్స్కి సంబంధించి ఇక్కడ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి ఈ విధంగా మనకి చాలా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఏ పోస్ట్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకుంటే అక్కడ మీరు డైరెక్ట్గా అప్లై పైన క్లిక్ చేసేసి ఆ పోస్ట్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మీకు షో మోర్ పైన క్లిక్ చేసినట్లయితే ఇంకా ఉన్నటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే కావడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో మీకు ఇక ఏదైతే మనకి ఫ్రెషర్స్ అప్లై చేసుకున్నటువంటి జాబ్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను. సో ఇదే వీడియోలో అప్లై ప్రాసెస్ కూడా చెప్తున్నాను. అండ్ రెజ్యూమేలో ఏం స్కిల్స్ యాడ్ చేసుకోవాలో కూడా చెప్తాను. కాబట్టి ఆ ప్రాపర్ డీటెయిల్స్ అని కూడా మీరు క్లియర్గా చూసుకొని అప్లికేషన్స్ పెట్టుకోండి. గైస్, మనకి ఇక్కడ ఫస్ట్ మనము జాబ్ డీటెయిల్స్ చూసినట్లయితే మనము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి ఉన్నటువంటి వేకెన్సీస్లో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఈ యొక్క పొజిషన్స్కి రెండు తెలుగు స్టేట్స్లో మనకి పోస్టింగ్స్ అయితే కల్పిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఈ జాబ్స్కి మీరు ఫ్రెషర్ అయినా ఈవెన్ మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇక్కడ అప్లై పైన క్లిక్ చేసినట్లయితే సో మీకు ఈ యొక్క పేజ్ అనేది డిస్ప్లే అయితే అవుతుంది. ప్రజెంట్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 236 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి జాబ్ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మీకు ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణ వాళ్ళకి మీకు తెలంగాణలోనే, మన సొంత స్టేట్లోనే పోస్టింగ్స్ అనేవి కల్పిస్తున్నారనమాట. సో జాబ్ డిస్క్రిప్షన్ ఏముండాలి అంటే మీకు ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అంటే ఈ యొక్క బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీకు రీజనల్ లాంగ్వేజ్, తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాలి. వాళ్ళే నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇచ్చారు. దాంతోపాటు మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి కూడా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఏదైనా డిగ్రీ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీరు పీజీ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకుండా మీకు సేల్స్కి సంబంధించి వర్క్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్టెడ్గా ఉండాలంటే హ్యావింగ్ ప్యాషన్ అండ్ సేల్స్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ ఏజ్ వచ్చేసరికి మినిమం 18 నుంచి 32 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎనీ బ్యాంకింగ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 1 to 4 years ఇన్ ఎన్టీబీ బిజినెస్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఎవరైతే ఒక బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారంట. కాకుండా మీరు ఫ్రెషర్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. స్కిల్స్ ఏముండాలి, మీరు రెజ్యూమేలో యాడ్ చేసుకోవాల్సినటువంటి స్కిల్స్ ఏంటి అంటే సేల్స్, సిఏఎస్సి అంటే కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్స్కి సంబంధించి, అలాగే ఇన్సూరెన్స్ సేల్స్, బ్యాంకింగ్ సేల్స్. సో మనకి బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి ఒక సేల్స్ రిలేటెడ్ స్కిల్స్ అనేవి ప్రాపర్గా రెజ్యూమేలో యాడ్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు ఇక్కడ ఏదైనా గ్రాడ్యుయేషన్ చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. మీరు ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అప్ టు 3 years ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీకు ఫ్రెషర్ అని అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు అప్లై పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి జాబ్కి సంబంధించి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, అప్లై ఫామ్. మీరు ఏదైతే నేను చెప్పినటువంటి స్కిల్స్ ఉన్నాయో అవి రెజ్యూమే ఫైల్లో యాడ్ చేసుకొని, మీకు రెజ్యూమే శాంపుల్ రెజ్యూమే కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అక్కడ నుంచి వెళ్ళి మీరు సెర్చ్ చేసి శాంపుల్ రెజ్యూమే అని చెప్పి సెర్చ్ చేస్తే వస్తుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని అందులో మీ డీటెయిల్స్ అప్డేట్ చేసుకుని ఆ ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత మీ యొక్క నేమ్ వచ్చేసి యాజ్ పర్ పాన్ కార్డ్ ప్రకారం అయితే ఇవ్వాలి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, మళ్ళీ పాన్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత ఫాదర్స్ నేమ్ అండ్ కరెంట్ లొకేషన్,
తర్వాత ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ అని చెప్పేసి చేసేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, తర్వాత ఏజ్, నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు క్వాలిఫికేషన్ ఏంటి సెలెక్ట్ చేయండి. తర్వాత ఎక్స్పీరియన్స్ దగ్గర 0 అని చెప్పేసి ఇవ్వండి. రిలవెంట్ ఎక్స్పీరియన్స్ దగ్గర కూడా 0 అని చెప్పేసి ఇవ్వాలి. తర్వాత కరెంట్ సిటీస్ దగ్గర కూడా 0 అని చెప్పేసి ఇవ్వాలి. ఇక్కడ కూడా ఎక్స్పెక్టెడ్ సిటీస్ దగ్గర మాత్రం 3 కానీ 4 కానీ ఇచ్చేసేయండి. అంటే 3 అంటే మనకి 3 LPA అనమాట. 3 LPA కానీ 4 LPA కానీ అక్కడ మీరు ఎంటర్ చేసేసేయండి. తర్వాత నోటీస్ పీరియడ్ దగ్గర మాత్రం ఇమీడియట్ అని చెప్పేసి పెట్టేసేసి ఈ చెక్ బాక్స్ టిక్ మార్క్ చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ కూడా క్లిక్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. సో వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి జాబ్ కూడా ఎక్స్పైర్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి వెంటనే అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ మనకి బ్యాక్ వచ్చేసినట్లయితే ఇంకా మనకి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో బ్రాంచ్ సేల్స్ అండ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి ఈ యొక్క పోస్ట్లో కూడా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదనమాట. సో మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఈ యొక్క జాబ్స్కి మీరు ఫ్రీగానే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకి కూడా మనకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్స్ ఉన్నాయి. 200 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మనకి ఏమేమి స్కిల్స్ ఉండాలి ఈ యొక్క జాబ్స్ కంటే కస్టమర్ సర్వీస్కి సంబంధించి అండ్ సేల్స్ అండ్ సర్వీస్కి సంబంధించి మీకు స్కిల్స్ అనేవి ఉండాలి. అంటే ఈ యొక్క ఏదైతే మనకి బ్రాంచ్ సేల్స్ అండ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ ఉన్నాయో ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఏం వర్క్ చేయాలి అంటే మీరు ఈ యొక్క కరూర్ వైశ్య బ్యాంక్కి సంబంధించి బ్యాంక్ యొక్క ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని మీరు ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే బ్యాంక్ యొక్క కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి మంచి సపోర్ట్ అనేది అందించాలి. బ్యాంకింగ్ ఆపరేషన్స్లో డైలీ బ్రాంచ్ ఆపరేషన్స్కి సంబంధించి కస్టమర్కి ఎలాంటి క్వెరీస్ ఉన్నా సాల్వ్ చేయాలి. 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ జాబ్స్కి సంబంధించి కూడా ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు, మీరు ఏం వర్క్ చేయాలి ఏంటి అనేది. ఈ యొక్క పొజిషన్స్కి మాత్రం విజయవాడ అండ్ వైజాగ్ లొకేషన్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు మినిమం 60% ఆఫ్ మార్క్స్తో MBA కానీ PG కానీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ మీరు గ్రాడ్యుయేషన్ చేసి ఉండి బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ ఏ క్వాలిఫికేషన్ ఎలిజిబులే, కాకుంటే మీకు MBA కానీ PG ఉంటే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కాకుంటే గ్రాడ్యుయేషన్ వాళ్ళకి మాత్రం ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ అనమాట. 21 నుంచి 26 ఇయర్స్ ఉండాలి ఈ యొక్క వేకెన్సీస్కి ఏజ్ లిమిట్. సో దీనికి సంబంధించి మీరు అప్లై పైన క్లిక్ చేసి అప్లై అయితే చేసేసుకోవచ్చు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి కూడా. సో ఈ విధంగా మన ఇక్కడ ఫ్రెషర్స్కి సంబంధించి ఏదైతే జాబ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మీరు డైరెక్ట్ మీరు ఇక్కడ అప్లై బటన్ పైన క్లిక్ చేసేసి ఆ జాబ్కి సంబంధించి పేజ్ అనేది ఓపెన్ చేసేసి ఒక వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసేసేయండి. మీకు ఎన్ని రకాల పోస్టులకైనా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనకి చాలా పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి. సో ఇంకా మీరు ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసేసి షో మోర్ పైన క్లిక్ చేసినట్లయితే ఇంకా మనకి చాలా రకాల జాబ్స్ అయితే అప్డేట్ అయితే అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ FOS అని చెప్పేసి ఉంది. ఇంకా మీరు ఇంకా షో మోర్ పైన క్లిక్ చేసినట్లయితే సో జాబ్కి సంబంధించి ఇక్కడ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ GL అని చెప్పేసి ఇలా మనకి చాలా రకాల లొకేషన్స్కి సంబంధించి ఇక్కడ జాబ్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినటువంటి జాబ్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. మల్టిపుల్ పొజిషన్స్కి సంబంధించి కూడా అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో బ్యాంకింగ్ సెక్టార్లో వర్క్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు శాంపుల్ రెజ్యూమే కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళి మీరు సెర్చ్లో శాంపుల్ రెజ్యూమ్ అని చెప్పేసి సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకొని నేను చెప్పినటువంటి స్కిల్స్ వాళ్ళు ఏదైతే స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా స్కిల్స్ అనేవి రెజ్యూమ్లో యాడ్ చేసుకుని అప్లై చేయండి. మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. అప్లై చేసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. పోస్టులని బట్టి సాలరీస్ అయితే ఉంటాయి, మంచి సాలరీస్ అయితే ఉంటాయి. ఏమైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.